గుడ్ ఈవినింగ్ రాజేంద్ర ప్రసాద్ గారు. రైట్, రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళే ముందు జూపుడు ప్రభాకర్ గారు. రైట్, ఈ టైంలో కూడా మీరు అంటే బోట్ల రాజకీయం, బోట్లు మీవంటే మీవి అనేటువంటిది ఇక మీ హయాంలోనే జరిగిందంటే మీ హయాంలో జరిగింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాజీ ముఖ్యమంత్రిగా ఎక్కడైనా సహాయక చర్యలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, అందినాయా అందలేదా, అందపోతే ఎక్కడ అందలేదు ఏంటి తెలుసుకొని దాన్ని అధికారుల దృష్టికో ప్రభుత్వం దృష్టికో తీసుకురావటం, ఇది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయొచ్చు. కానీ విమర్శలతో పాటు సలహాలు సూచనలు, పలానా చోట్ల వరద బాధితులకి సహాయక చర్యలు అందలేదనో, నిత్యావసర వస్తువులు అందలేదనో, నష్టపరిహారం అందలేదనో, లేదు ఇక్కడ ఇంకా ప్రజలు అవస్థలు గురవుతున్నారనో చెప్పి ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేయాలి. అది వదిలేసి విమర్శలు చేసుకోవటం ఎంతవరకు సబబు అంటే ఏం చెప్తారు? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకందరికీ, అదేవిధంగా మీకు బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను విజయవాడ నుంచే మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఇప్పుడు పడవల మీద మాట్లాడమంటారా, జరిగినటువంటి పడవలు, వరదలు, మీద అన్ని మాట్లాడండి. పడవలకు ఏ రంగు వేసిందో చూడండి, పడవలు ఎవరియో చూడండి, తర్వాత సెలబ్రేషన్స్ ఎవరు చేసుకున్నారో చూడండి. అవి కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బురదెత్తేయలేక బురద తీసి వీళ్ళకి పూసినట్టుగా కనబడతా ఉంది. ఆ పడవలు వాళ్ళవే, ఉత్సవాలు వాళ్ళవే, పడవలు నడిపినటువంటి వాళ్ళు, కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళు, పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు మొత్తం కూడా వాళ్ళే కనపడతా ఉంది. ఏమండి, ఇప్పుడు మనకి తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా అందరికీ తలాపాపం తెలా పెరిగిడు అన్నట్టుగా ఆ తలాపాపంలో జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల పరిపాలన మాత్రమే అనుకుందాం. తర్వాత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, రాష్ట్రం విడిపోయాక చూస్తే 5 సంవత్సరాలు, ముందు చూస్తే అది వేరు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కాదు, బుడమేరు రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చింది కాదు కదా సపరేట్గా చూడటానికి. బుడమేరు గాట్ ఇట్స్ ఓన్ హిస్టరీ. ఇందాక ఆయన బెజవాడ దుఃఖదాయని అన్నాడు, బీహార్లో మనకి దామోదర్ వ్యాలీ ఉన్నట్టు. సో బెజవాడ దుఃఖదాయని ఇప్పుడు వచ్చింది కాదు, గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి చరిత్రది. దశాబ్దాలుగా ఎవరు పరిపాలించారు, ఆ దశాబ్దాల పరిపాలనలో ఎవరు ఎక్కువ కాలం ఉన్నారు ముఖ్యమంత్రిగా, తర్వాత ఎవరికి ఎక్కువ అనుభవం ఉంది, ఏ పార్టీది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క 5 సంవత్సరాలే కదా. అంటే మొత్తం మీరు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు మీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రులు, 40 సంవత్సరాల అనుభవాలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత అనేకమైన పార్టీలు ఇవన్నీ పోయి జగన్ ఒక్కడే బాధ్యులు అవుతాడా ఒక 5 ఇయర్స్? ఏం మాట్లాడతారండి? అంటే జగన్ పెద్దగా ఏం మాట్లాడటలేదు కాబట్టి జగన్ మీద తోసేస్తే, ఇప్పుడు మనకి తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ 4 ఆర్లు అయితే ఉన్నాయో, ఈ 4 ఆర్లలో ఎవరు దాన్ని చూడాలి? ప్రభుత్వం కాదా? ఎవరిని సలహా ఇచ్చే దశ ఉందా ఇక్కడ? వీ నో ఎవ్రీథింగ్ కదా. అక్కడ ఉండే వాళ్ళందరూ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ఐ విల్ డూ ఎవ్రీథింగ్, ఐ నో ఎవ్రీథింగ్. ఎవరు రానవసరం లేదు. ఇంకా నేను ప్యాంట్లు వేసి నీళ్ళలో తిరిగితే సరిపోద్ది. ఆ దశలో ఉన్నటువంటి అనుభవాన్ని ఇప్పుడు ఆ రాజధాని ప్రాంతంలో ఉండి, రాజధాని ప్రాంతానికే వరద వస్తే, రాజధాని అంటే అక్కడ అమరావతి అనుకున్నారు, మళ్ళా విజయవాడ కంబైన్డ్ అండ్ గుంటూరు ఈ ప్రాంతంలోనే ఉండి, ఇక్కడ ఒక వాగు తెగి వర్షం వచ్చి లేకపోతే మొత్తం పొంగి కాళ్ళ మీదకి, అంటే కాళ్ళ మీదకంటే పట్టణాల మీదకి వస్తుంటే 3 రోజులు పట్టించుకోకుండా ఉండి 4వ రోజు మేల్కొని వాళ్ళు ఎవరిని బయటికి తీసుకొచ్చే అవకాశం లేక ఈ బురదలతో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పూయాలంటే ప్రజలు చూడటం లేదండి. 60 మంది చనిపోయారు, ఎవరు బాధ్యత వహించాలి? అంటే మనం వచ్చిన ప్రతి ఎన్నికల్లో ఒక 30 మందో 60 మందో చనిపోతే తప్ప మనకు తృప్తి ఉండదా? గోదావరి పుష్కరాల నుంచి ఇక్కడ దాకా చూస్తే ఆ పడవల కోసం ఏం జరిగింది అక్కడ స్పష్టంగా ఈరోజు మేము చూపిస్తూ ఉన్నాం. కాదని చెప్పమనండి. పడవలు ఎవరు వదిలిపెడతారండి? పడవలు వచ్చేసి ఏముంటుందని 5 సంవత్సరాలు పర్సంటేజ్ పరంగా 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 10% బాధ్యత ఉంటే, లేదు వాళ్ళు చేసిన తప్పులుంటే 5 సంవత్సరాలు మీద ఒక 3% 4% ఉంటుంది. పర్సంటేజ్ షేర్ చేసుకుంటే అసలు మా 0 అంటే కుదరదు కదా. 5 ఏళ్లలో బుడమేరు పూడికి దిగిపోవడం వాళ్ళు చేయలేదు కాబట్టి మీరు చేయలేదు అనుకుందాం. బుడమేరు ఆక్రమణకు గురవుతుంటే వాళ్ళ పాలనలో ఆక్రమణకు గురైతే మీ పాలనలో కూడా అదంతా మరింత స్పీడ్ అన్నా పెరిగి ఉండాలి, లేదు అదే స్థాయిలో ఆక్రమణకు గురి కావాలి. లేదు కరకట్టలు, బుడమేరు కట్టలు
బలహీనపడుతుంటే వాళ్ళు చూసి చూడనట్టు పోతే మీరు చూసి చూడనట్టే పోయి ఉండాలి. ఇవన్నీ కారణాలు కదా. కాదు సార్, ఇప్పుడు మెజారిటీ వచ్చిన వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారా, మైనారిటీ వచ్చిన వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారా? ఇప్పుడు సంగతి నేను చెప్పట్లా, గత 5 ఏళ్ళు ఆ గత 5 ఏళ్ళు ఆ గత 5 ఏళ్ళు లెక్కలు కాదు తీస్తుంటే. కాదు 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 నేను అనేది ఏంటంటే, దయచేసి ట్రై టు అండర్స్టాండ్ వెరీ పాజిటివ్లీ. యు ఆర్ మోస్ట్ సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వన్ సైడ్. కంబైన్డ్ స్టేట్స్ జియోగ్రఫికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో అన్ని చోట్ల మీరు వరదల్ని, నదుల్ని, కాలువల్ని మొత్తం ఆపరేట్ చేసే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా పిడుగు ఎక్కడ పడుతుందో గతంలో దాన్ని మేమే కనిపెట్టాం ఆ టెక్నాలజీ అన్నటువంటి వాళ్ళు ఈరోజు, గతంలో మీరు పరిపాలించారు సింగిల్గా రాష్ట్రం విడిపోయిన తర్వాత, దానికన్నా ముందు మీరు పరిపాలించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నదా 5 సంవత్సరాల్లో, నేను అనేది ఆ పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ అని కాదు నేను చెప్పదలుచుకున్నది. ఒకవేళ మా దగ్గర నుంచి తప్పు జరుగుంటే ఎస్ వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్, మేమేమి వెనక్కి వెళ్ళటం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడేదో మొత్తం తప్పు చేసినట్టుగా మీరందరూ దీని మీద మీ వైఫల్యం ఏంటి అంటే ప్రభుత్వం యాజ్ ఎ గవర్నమెంట్ వాట్ ఈజ్ యువర్ ఐ థింక్ ఫెయిల్యూర్? ఇది చర్చకు రాదా? అంటే మీరు తిరుగుతున్నారు కాబట్టి మీ ఏరియాలో మీ టైంలో జరిగిన దాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళకి బురద పోస్తారు. ఆ బురద కూడా ఎండిపోయి ఉంటుంది గతంలో 5 సంవత్సరాల క్రితం తీస్తే. ఎలా మేము పోయేటప్పుడు 50 కోట్లు ఇచ్చిపోయాం, ఆ 50 కోట్లు ఏం చేశారు అంటే మీ 5 సంవత్సరాల క్రితం మేము ఇచ్చాం కదంటే మీరు ఏం చేశారని ఇచ్చారు అక్కడ నా చెప్పండి. వెళ్తే ఇప్పుడు రామానాయుడు గారి పాపం ఎందుకున్నాడు వర్షంలో అక్కడ 3 రోజులు 4 రోజులు. సార్ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ పడవలు మాది కాదు, ఆ పడవల్లో జరిగినటువంటి విజయోత్సవ ఉత్సవాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టున్నాయి కాబట్టి మాకు వాటి సంబంధం లేదన్నాడు. దెన్ హూ హ్యాస్ టు ఓన్ ఇట్? యు టెల్ మీ. రైట్, మళ్ళీ వస్తా. ఎవరేవి రైట్, అడుగుదాం. ఆల్బర్ట్ రాజప్రసాద్ గారు కూడా